మీ అందరికి నా వందనాలు. ఈ ఉపవాస 3 దినాల ఉపవాస పండుగల్లో మొదటి దినము మొదటి వర్తమానం అందించడానికి మన ప్రియులు బహుదూరం నుంచి వచ్చిన విజయ్ కుమార్ అయ్య గారు మన మధ్యలో ఉండటం మనకు సంతోషకరం. హల్లెలూయా. ఆయన ఇంత ప్రయాసపడి మన మధ్యకు వచ్చినారు. దేవుని మాటను చేత పట్టుకొని నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అందరూ కూడా శ్రద్ధతో భయభక్తులతో ఆ మాటను మనం తీసుకుందాం. ఆయన మన మధ్యకు వచ్చేటప్పుడు మనం అందరం కూడా సంతోషంగా ఆహ్వానిద్దాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ 3 దినాలు కూడా అపారమైన తన కృపారెక్కలో చాటున ఆయన మనల్ని భద్రపరిచి 5 మాసాలు కూడా కాశీ కాపరి రక్షించి 6వ మాసంలో ఇంకా 2 దినాలు మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ 5వ మాసములో మనోహరమైన ఉపవాస పండుగలు మనం ఆచరించబోతున్నాం. ఈ ఉపవాస పండుగలు మనకును మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మనమంతా కూడా ఆయన సన్నిధిలో ఇంకను ఆయన యొక్క ప్రేమలో అధికంగా మనము ఆయన ఆరాధించగలగాలి, ఆయన మహింపరచగలగాలి, ఆయన ప్రేమను మనం పంచుకోవాలి, పొందుకోవాలి. అందరం కూడా కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ పాదపద్మకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతి ఘనతమైన ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అప్పగించుకుంటూ లొంగిపోతూ లోపడిపోతున్నాం. అయ్యా ఈ దినము ప్రభు మేము ఈ 3 దినాల ఉపవాస దినాలను ప్రారంభిస్తుండగా ప్రభు విజయసులుడు జయసులుడిన అయ్యా మా రాజుకు మా వలన విజయము కలగాలి, తండ్రికి మా వలన అత్యంత 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 మహిమ కలగాలి, మా వలన పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధించబడి కొనియాడబడాలి. అయ్యా చిత్రమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం మాత్రమే ప్రకటించబడాలి. తండ్రి మీకు మాత్రమే మహిమ చెందాలి. అయ్యా మీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ లొంగిపోతున్నాం. అయ్యా ఒక్కసారి అయ్యా కూడా వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి క్షేమాభివృద్ధి మహాభివృద్ధి కలగాలి. అయ్యా అన్ని విషయాల్లో కూడా ప్రభు అయ్యా సంఘము పరిపూర్ణతకు రావాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో అయ్యా మా నుంచి ప్రభు ఆ ఫలాలు మేము ఫలించాలయ్యా. అయ్యా మేము మీరు కోరుకున్న విధంగా మేము మార్చబడాలయ్యా. మీతో సాంగత్యము చేయడానికి అయ్యా, మీతో కలిసి నడవడానికి మమ్మల్ని మేము సంసిద్ధులను చేసుకోవాలి తండ్రి. సమస్తము ఆయన మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాము. ఈ 3 దినాలు కూడా మాకు ఆశీర్వాదకరంగా అయ్యా, మాకు దీవెనకరంగాను మార్చండి. మేము మా కుటుంబాలతోనైనా మేము ఈ ఆరాధనలో పాల్పంపులు పొందుతుండగా ప్రతి ఒక్క కుటుంబం కూడా అయ్యా మేలు పొందుకోవాలి. అయ్యా ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి. అయ్యా ప్రతి బిడ్డ కూడా నైనా అయ్యా దర్శించుకోవాలి, మీ దర్శనం పొందుకోవాలి తండ్రి. సమస్తం మీ చిత్తానికి అప్పగించుకో లొంగిపోతూ లోపడుతూ సమర్పించుకుంటూ అయ్యా సమస్త స్తుతి గంతమైపోవాలి మీకే 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 ఆరోపిస్తూ అయ్యా ఈ మందిరం అయ్యా ఆవరణ అయ్యా పరిసర ప్రాంతాలు సమస్తం మీ స్వాధీనపరచు. అయ్యా వాతావరణం కరెంట్ కూడా మీ స్వాధీనపరచు. అయ్యా ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీ స్వాధీనపరచు. నిలబడబోతున్న మీ దాసులను అయ్యా మీ 7 అంతల ఆత్మ అభిషేకంతో నింపి అయ్యా మీ 2 అంతల బలంతో నింపి అయ్యా మీ మాటను మాకు అందించమని బతిమాల సమస్తమునైనా మీ చిత్తానికి అప్పగించు. స్తుతిగంతమై వాళ్ళు మీకే 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 ఆరోపిస్తూ లొంగిపోతూ లోపడుతూ అప్పగించుకుంటూ అజన ఏస్తున్నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి మన మధ్యలోకి దైవజనులు వస్తున్నారు. అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఎండలో రాగానే ఎట్లా శిక్షించవచ్చానన్నా కొద్దిసేపు అన్న రెస్ట్ తీసుకొని ఎలా రాగానే తీసుకొచ్చేసి దొరికేయడని అట్లా చేసేస్తే ఎట్లాగా? ఓకే. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అయ్యగారికి వందనాలు. ఆహ్వానించినటువంటి వారికి, ప్రేమతో చేర్చుకున్నటువంటి సంఘానికి కూడా వందనాలు. మరి ప్రభు యొక్క మహాకృప చేత
దేవుడు మనల్ని ఆశీర్వదించి మరి యొక్క నెలలో మరి కొద్దిగా మనకు సంవత్సర నెలాఖరులో ఈ ఉపవాస కూటములను దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. మరి అందరూ స్వీకరించే విధంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? విచారంగా ఉన్నారా? యేసు ప్రభు వారు కూడా ధైర్యవంతులు కావాలని ఆయన ఏం చేశాడంటే శిష్యులతోటి కొద్దిసేపు నాతో ఏకీభవించి ప్రార్థన చేయలేరా అన్నారా లేదా? కాబట్టి దేనినైనా మనము జయించాలంటే ఏముండాలన్నమాట? ప్రార్థన ఉండాలి. ప్రార్థన కంటే ఇంకా ప్రాముఖ్యంగా మీ యొక్క దైవ సేవకులు మీ అందరి యొక్క యోగక్షేమాలు ఆలోచించి ఉపవాస ప్రార్థన పెట్టారు. అది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఈ ఉపవాస ప్రార్థనల్లో మనము ధైర్యం కలిగి ఉండాలని. ఏం కలిగి ఉండాలని? ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? అప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేయమంటే చేయకపోతే ఏం జరిగింది? యేసు ప్రభు వారిని పట్టుకుపోయేటప్పుడు శిష్యులందరూ పారిపోయారా లేదా? ఎందుకు పారిపోయారు అంటే ప్రార్థన చేయలేకపోయారు. ఆయనతో పాటు ఏకీభవించి కొద్దిసేపు అయినా మెలకువగా ఉండలేరా అని అంటే వాళ్ళు మెలకువగా ఉండలేకుండా నిద్రపోయినందు చేత వెంటనే యేసు ప్రభు వారిని పట్టుకోగానే పారిపోయారు. ఈ దినాల్లో ఇలాగే పారిపోతూ ఉన్నారు. పైకి ధైర్యంగా ఉంటున్నాము కానీ లోపట మాత్రం మనం పిరికి వారమైపోయి ఉన్నాం. కనుక మనకు ఈ పిరికి ఆత్మనివ్వలేదు. దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. ఏమిచ్చాడమ్మా? మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. దత్తపుత్ర ఆత్మనిస్తే ఏం జరుగుతుంది? అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం. ఇప్పుడు యేసు ప్రభు వారు లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందు మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. ఇది బాగా మనం గమనించాలి. ఎందుకనంటే యేసు ప్రభు వారు జ్ఞానమందును వయసునందును, తరువాత దేవుని దయలో మనుషుల దయలో. దేవుని దయ ఉంటుంది కానీ ఏ దయ ఉండదు? మనుషుల దయ ఉండదు. యేసు ప్రభు వారు దేవుని దయలో వర్ధిల్లాడు. ఎప్పుడైతే ఆయన బోధకు వచ్చాడో, సువార్త చెప్పడానికి వచ్చాడో, అక్కడి నుంచి ఏం జరిగింది? దేవుని దయతో ఉన్నాడు కానీ ఏ దయ లేదు ఆయనకి? మనుషుల దయ లేదు. కాబట్టి ఈ మనుషుల దయ అనేటటువంటిది దేవుడు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి అయితే, ఆ ప్రాముఖ్యమైనటువంటి దానిని మనుషులు పొందలేకపోతూ ఉన్నారు, లేకపోతే మనుషులు ఇవ్వలేకపోతూ ఉన్నారు. మనుషుల దయలో వర్ధిల్లాలి. మనుషుల దయ ఉండదు. ఉంటుందా మనుషుల దయ? మీ పాస్టర్ గారిని చూడండి. దేవుని దయ ఉందా? మనుషుల దయ ఉందా? మరి మనుషుల దయ ఏమైపోయింది? ఏం పాపం చేశాడు? ఏం ద్రోహం చేశాడు? ద్రోహం చేసింది ఎవరు? ద్రోహం చేసింది ఎవరో మీరు బాగా గమనించండి. అమాయకంగా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకొని కష్టపడి శ్రమపడి నమ్మి నిన్ను వెంబడిస్తే, నీతో నడిస్తే, ఉపవాసాలు జాగారాలు నీవు చెప్పినట్లుగా చేసి ప్రార్థన చేస్తే, దేవుని సేవ అనేటటువంటి దానిని ఒకటి అప్పగించి సేవకు వెళ్ళమని మళ్ళీ మనుషుల్ని వెనక లాగటం, మనుషులు దేవుని దయ అని అంటారా మనుషుల దయ అంటారా? ఏమండి? సేవకాలు ఇప్పుడు ఇక్కడ నేను ఆయన పంపించాను అనుకోండి, మీరందరూ వస్తున్నారు, దన్మని మిమ్మల్ని అందరిని వద్దని చెప్పాను అనుకోండి, ఏంటది? దేవుని దయ మనుషుల దయ ఉందా అంటారా? దేవుడే వెళ్ళమన్నాడు, పాపం వచ్చాడు నమ్మి. మరి మనుషులు ఏం చేశారు? నేను మనిషినా?
దేవుణ్ణ? మనుషుల దయ ఉంది ఇప్పుడు ఆయనకి? ఉండదు, మనుషుల దయ ఉండదు. మనుషుల దయ లేకపోవటానికి కారణం ఏంటంటే చెప్పినటువంటి యేసయ్యను అర్థం చేసుకోకపోవటం. దేవుని దయ ఉన్నది, మనుషుల దయ కూడా ఉండాలి అని చెప్తే ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే దయ లేకుండా ద్రోహం చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? దయ లేకుండా ద్రోహం చేస్తాం. మనం పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పరిశీలన చేస్తే ఈ లూకాసు వార్తలోని 19వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుంటాం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుక్కొనిరి. మనుషులు ఏం చేస్తున్నారు? సణుగుతున్నారు. యేసు ప్రభు వారు పెచ్చోడా? నాకు అర్థం కాలేదు. ఒక పాపి అయిన మనిషి దగ్గరకు వెళ్ళి బస చేయటం తప్పు కాదు. ఆయన రక్షించుకోవటానికి వచ్చాడు. రక్షించుకోవటానికి వచ్చి ఆయన పాపిని రక్షించుకోవటానికి వెళితే వీళ్ళందరూ ఏమంటున్నారు? సణుగుతున్నారు. ఇక్కడ మందిరం కట్టాలని దేవుడు చూపించాడు. మందిరం కట్టాడు. మందిరం కడితే మొత్తం అందరూ ఏమైపోయారమ్మా? సణిగితే వదిలితే పర్వాలేదు. ఎక్కడి వరకు రావాలో అంతవరకు నొక్కి 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 వాళ్ళు ఇష్టం వచ్చినట్లు లాగేసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆక్రమించేసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పోట్లాడారు. వాళ్ళకి నచ్చినట్లుగా ద్రోహం చేస్తారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందంటే, నాకు అర్థమైంది ఏంటంటే దేవుని పని చేసేవాడి మీద సణుగుతారు, దెయ్యం పని చేసేవాడి మీద సనగరు. ఆడి వెనకాల పడిపోతారు. దేవుని పనికి దెయ్యాల పనికి తేడా ఇదే. దెయ్యం పని అనుకోండి ఎంతమందో వెంబడిస్తారు. దేవుని పని అనుకోండి అనుమానిస్తారు, సణుగుతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం చదువు. మత్తయి సువార్త 9:11. పరిసయ్యులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడుగుతున్నారు. ఏంటి మీ పాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చేసాడేంటి? వేరే వచ్చేసాడేంటి? ప్రత్యేకంగా ఉంటున్నాడేంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఎవరి పని మీద వచ్చాడమ్మా? ఆస్తి సంపాదించుకోవడానికి వచ్చాడా? లేకపోతే పరిశుద్ధులను కొంతమందిని దేవునికి అప్పగించాలని వచ్చాడా? బాగా గమనించాలి. పరిసయ్యులు అంటే ఎవరు? పరిశుద్ధులట. పరిసయ్యులు అంటే ఎవరు? పరిశుద్ధులంటే యేసు ప్రభు వారిని చక్కగా అంటే యెహోవా దేవుణ్ణి ప్రకటించేవారు, రక్షరేకులు విప్పేవారు, సంత వీధుల్లో నిలబడేవారు. అనేక మంది చూస్తూ ఉండగా పెద్ద పెద్ద బోధలు, పెద్ద పెద్ద ఏమంటే మీ కూటానికి రండి, మీరు మా మీటింగ్కి రావాలంటే ఏమంటారు ఈ పరిచయులు? 2-3 ఉంటే వస్తారు వాళ్ళు. పెద్ద పెద్ద మీటింగ్లకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద పాస్టర్లు ఏమంటారమ్మా? ఇప్పుడు పెద్ద ఏం కావాలి? మైదానం కావాలి, పెద్ద జనాభా కావాలి, పెద్ద ఉన్నతమైనటువంటి వారు కావాలి, మైక్ సీట్ కావాలి, స్టేజీ కావాలి, ఆర్కెస్ట్రా కావాలి. ఇవన్నీ ఉంటే వీడు కష్టపడి చెమట ఊడ్చి అన్ని స్టేజ్ మీద సిద్ధపరిస్తే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళని పరిసయ్యులు అన్నారు. అలాగ ఆశపడే వారిని ఏమన్నారు? ఈ పరిసయ్యులు ఎప్పుడు వీళ్ళ పని ఏంటి? పరిసయ్యుల పని ఏమిటి? నేను ఒక మాట చెప్పాను మీకు. యేసు ప్రభు వారిని ఇట్లాగే సిలువ వేసేసారు. ప్రియాంక, యేసు ప్రభు వారిని ఏం చేశారు? ఎక్కడ వేశారు? ఏసీ రూమ్లో వేశారు. ఎక్కడ వేశారమ్మా? మాట్లాడారు. ఏసీ రూమ్లో వేశారు. ఆయనకి ముళ్ళ కిరీటం లేదు. ఏంటి?
కాళ్ళల్లో చేతుల్లో మేకులు కూడా లేవు. ఊరికే సిలువలు వేలాడదీశారు, హ్యాపీగా ఒక కుషన్ పెట్టేసి ఏదో స్టిక్కర్లు అంటించేసి అలా పెట్టేశారు, అంతేనా? ఏ టైంలో ఎప్పుడు ఎలా యేసు ప్రభు సిలువ వేసింది. మనము కూడా ఏం చేయాలి? సిలువ వేయబడాలో వద్దా? కాకపోతే ఆయనకు ఒకటి ఉంది, మనకు ఒకటి లేదు. ఏంటంటే ఆయన ముళ్ళ కిరీటం ఉంది, చేతుల్లో గాయాల్లో ఏముంది? మేకులు ఉన్నాయి, డొక్కలోనేమో బల్లెపోటు ఉంది. 3 మేకులతో ఆయన వేలాడుతూ ఉండగా భయంకరమైనటువంటి కొండ మీద చెట్టు పుట్ట లేనటువంటి స్థలంలో యేసు ప్రభువారిని ఏం చేశారు? అప్పుడు ఆయన విసురుకోవటానికి పెద్ద విసురుగారు ఆయన పట్టుకొని చెప్తున్నారు. ఎవరు? యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? చాలా మందికి అర్థం కాదన్నమాట. ఏమ్మా ఎంత సుఖంగా కూర్చొని కూడా ఎర్ర టెండలో పడి కష్టపడి మేము చెమటలు కారుతా, నేను చొక్కా కూడా మార్చేసుకున్నాను, అది లోపలికి వస్తే ఒక్క పోసేసింది, తట్టుకోలేకపోతున్నాను వెయిట్. అసలే నేను షుగర్ పేషెంట్, 350 ఉంది నాకు షుగర్. 350 షుగర్లో నేను బయలుదేరి ఎండలో పడి వచ్చి మళ్ళీ కనీసం కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఏసీ పెట్టి లేకుండా ఆ ఎండలో నువ్వు వచ్చావు కాబట్టి ఇక్కడ ఉండాలని దేవుడు అక్కడ నాకు స్థానం వచ్చి మీ ఎవరినేమంటలా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు సిలువ గురించి ప్రకటించటమేనా, లేకపోతే నీవు కూడా నీ సిలువను ఎత్తుకొని నడుస్తావా లేదా అని దేవుడు నన్ను పరీక్ష పెట్టాడు. సరే, నాకున్న పరిస్థితుల్లో నేను ముందు చూపుతో ఏదో కాస్త గాలాడేది చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి నేను సుఖంగా ఉండి మీకు సుఖమైన మాటలు అందించాలని ప్రభు పేరట ఇక్కడికి వచ్చి ఉన్నాను. అయితే పరిసయ్యులు అంటారు, ఏమంటున్నారు? యేసు ప్రభుని ఏదేదో వాగుతూ ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉన్నారు. సందర్భము అసందర్భము కాదు, కానీ పరిసయ్యుల యొక్క పరిస్థితులను దేవుని యొక్క ప్రేమను నేను మీకు తేడా చెప్పటానికి ఈ ఉదయకాలంలో మీ మధ్యకు వచ్చి ఉన్నాను. 19వ అధ్యాయం చదివాం కదా, ఇప్పుడు 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. పరిసయ్యులను మళ్ళీ శాస్త్రులు ఒకరు చేరారు. అది చూచి పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుక్కున్నారు. ఇప్పుడు ఈ పరిసయ్యుల లెక్క ఏంటంటే, అమ్మా పరిసయ్యుల లెక్క ఏమిటంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ పాపులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ మాటలు వినేవాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? పరిశుద్ధుడు. బాగా గమనించండి, యేసు ప్రభు వారు దీనుడు, యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఏ మచ్చ డాగు మడత కళంకము లేనటువంటి ఒక దేవుని కుమారుడు, ఈ భూమి మీద దావీదు కుమారుడు. ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్యలు చేస్తూ ఉంటుంటే, దేవుని సేవ చేస్తూ ఉంటుంటే, ఈ పరిసయ్యులు ఏదో వాళ్ళకి నోటుకు వచ్చినట్లు వాగేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరంట అంటే, ఇప్పుడు మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పాపులా? ఆ పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ పరిశుద్ధులా? దోపిడీదారులు, ద్రోహులు, దొంగలు, వ్యభిచారులు, దుష్టధర్ములు. బైబిల్ చెప్తాం సర్పసంతానం, దేవుని యొక్క మనసు లేకోకుండా, లేకపోతే మారు మనసు లేకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళే పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎప్పుడు కూడా యేసు ప్రభు మీద పడి ఏడ్చేవాళ్ళు, యేసు ప్రభు మీద ఏమంటారు దౌర్జన్యం చేసేటటువంటి, రాళ్ళు విసిరి చంపాలని, కొండపేటి మీద నుంచి క్రిందకు దోసి చంపాలని ఎప్పుడు చూచిన ఈ ఆలోచనలే. కనుక ఈ విషయాలన్నీ పరిశీలన చేసినట్లయితే మనుషుల దయ లేదు. ఏ దయ ఉందమ్మా? దేవుని దయ అయితే ఉంది. ఇప్పుడు మనందరికి ఏముంది? మరి మనుషుల దయ అంటే ఏంటి? కరెంట్ అయిన కరెంట్ ఇస్తే దయ ఉండి ఫ్యాన్ తిరిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 దేవుడి దగ్గరికి ఇలా ఉంటాం, మనుషుల దగ్గరికి ఇందాక ఉన్నట్టు అది ఇస్తేనే కదా కరెంటు మనం మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు దయచూపి మన బాధలు చూడలేక అదే మీరు ఇసురుకుంటే కరెంట్ వచ్చేది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు మనము శ్రమ అనుభవిస్తేనే దాని ఫలము మనము చూడగలుగుతాం. ఈ దినమున మీ సేవకుడు ఇక్కడ ఎంతో శ్రమ అనుభవించి, ఎంతో బాధ అనుభవించి, ధనం ఉన్నవాడు కాదు, ఆస్తి ఉన్నవాడు కాదు, ఐశ్వర్యం ఉన్నవాడు కాదు, లేకపోతే అంగుబలం ఉన్నవాడు కూడా. ఎంతమంది ఉందండి ఆయనకి? మీ పాస్టర్ గారికి ఎవడన్నా వచ్చి నిలబడేవాడు ఉన్నాడా? అందరూ దయలేని మనుషులైపోయారు, శత్రువులైపోయారు. వాళ్ళు వెళ్ళేటటువంటి గుడి బడి అంతా కూడా ఏమై ఉన్నదట? పరిశుద్ధమైనది. ఈ అయ్యగారు కట్టుకున్న గుడిలోకి వచ్చే వాళ్ళందరూ ఏమై ఉన్నారు? పాపులు, సొంకరులు, రకరకాలైనటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. దేవుని పిల్లగా దేవుడు వారిని నేర్చుకోవాలి. దేవుడు వారి వైపు చూస్తలేదు, దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. అంతమంది పరిశుద్ధులు ఉంటే శాస్త్రుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఒకవేళ ఒక పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి వెళ్ళినా కూడా అక్కడ ఎవరు దయను పొందుకున్నారు? ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ దయను పొందుకో. ఏమయ్యా, ఆమె పాపి అని నీకు తెలియదా? అలాంటి పాపి అయినటువంటి స్త్రీ నిన్ను తాకుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని కూడా పరిసయ్యులు అడిగారు. వాళ్ళు అక్కడ ఉన్నారు, యేసు ప్రభువుని పరిసయ్యుడు చేర్చుకున్నాడు, ఆయనకు భోజనం పెట్టారు. వాళ్ళకి క్షమాపణ లేదు. ఉందా? ఎవరికి క్షమాపణ వచ్చింది? పాపాత్మురాల ఎంట ఎవరైతే కాళ్ళు కడిగి కన్నీరు గార్చి తర్వాత తల వెంట్రుకతో ఆ కాళ్ళు తుడిచినదో ఆ అమ్మాయికి ఏమొచ్చింది చెప్పండి? నీకు మేలు కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, నీకు ఆశీర్వాదించబడుతుంది. ముఖ్యంగా నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. మరి వాళ్ళ పాపాలు? పరిశుద్ధులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరి పాపాలు ఏమైనాయి? పోగుబడి విస్తారంగా గొట్టల్లాగా ఉన్నాయి. నరకాగ్నిలో ఫస్ట్ ప్లేస్ వాళ్ళదే. పరలోకంలో మనము దేవుని యొక్క వాక్యం ప్రకారం చేస్తే, నడిస్తే, లోబడితే, తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడనమాట? మనకి క్షమాపణ ఇస్తారు. నీవు క్షమించబడతావా? వాళ్ళు క్షమించబడతారా? ఆ పరిసయ్యులు క్షమించబడతారా? లేకపోతే పాపిలను ఒప్పుకున్న వాళ్ళు క్షమించబడతారా? యేసు ప్రభు పాదాల మీదకు వచ్చిన వాళ్ళని క్షమించాడా? యేసు ప్రభు వారికి విరోధంగా వెళ్ళిన వారికి క్షమాపణ దొరికిందా? మరి మీరందరూ ఎక్కడ ఉన్నారు? పరిశీలన పాదాల దగ్గరికి వెళ్తే మీకు క్షమాపణ లేదు కానీ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా. నా సొంత మాటలు నేనేం చెప్పట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయము చూసాం కదా మనం. 11వ అధ్యాయము 18, 19 వచనాలు చూద్దాం. యోహాను అనేటటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను తినలేదు, త్రాగలేదు కనుక తినకపోతే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి రేయింబాగల్లో వారాలు లేకపోతే దినాలు దేవుని సన్నిధిలో తినకుండా త్రాగకుండా ఉంటే వారిని ఏమంటున్నారు? దయ్యము పట్టిన వాళ్ళు అంటున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును కనుక ఇదిగో తిండిపోతు మద్యపాని
ఆ. పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. పరిశీలనకి ఏ పని పాట లేదండి. ఏది చేసినా తప్పు పట్టే పరిస్థితే వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? తిన్నా తప్పే, తినకపోయినా తప్పే, తాగినా తప్పే, తాగకపోయినా కూడా తప్పే. కాబట్టి వీళ్ళ పని ఏమిటంటే చక్కగా ప్రశాంతంగా దేవుని సేవ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ యొక్క కర్తవ్యం, వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి దురాలోచన, దుర్యోచన. కాబట్టి వాక్యముని మనం పరిశీలన చేసినప్పుడు రెండు తెగలు ఉన్నాయి. దేవుడు భూమి ఆకాశములను సర్వ సృష్టిని చేసి మంచి చెడ్డాన్ని చూశాడా లేదా? కాబట్టి భూమి మీద దేవుడు ఏం చేశాడు? మంచిని చెడ్డను కూడా నియామకం చేసేసాడు, అన్నిటినీ కూడా సిద్ధపరిచాడు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే చివరి వరకు నీవు మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా అని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా బాగా గమనించండి. మంచి చేయటానికి చాలా దమ్ము అవసరం. మంచి చేయటానికి ఏం కావాలి? దమ్ము అంటే బలం. బలం అంటే ఈ కండలో పిక్కలో తిరిగినటువంటి శరీర బలం కాదు. ఏ బలం ఉండాలి? దేవుని శక్తి, దేవుని బలము, దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే శరీర బలము కాదు కానీ ఆత్మ బలము కావాలి. ఏం కావాలమ్మా? ఆత్మ బలము కావాలి. ఆత్మ బలము వేరు, శరీర బలము. ఎప్పుడైనా కంటలు తిరిగిన మనిషి, డబ్బున్న మనిషి, కారులు, అంతస్తులు, హోదాలు ఉన్న మనిషి వెనకాల మనిషి బలం ఉంటుందా? బలహీనంగా దేవుని మాత్రమే మనసులో పెట్టుకొని దేవుని కొరకై జీవించేవాడు వెనకాల మనిషి బలగం ఉంటుందా? ఎవరి వెనకాల ఉంటుందండి చెప్పండి. ఆత్మ కలిగిన వారి మధ్య వారి వెనకాల మనుషులు ఉంటారా? శరీర బలము కలిగిన వారి వెనకాల మనుషులు ఉంటారా? అంటే శరీర బలం ఉండాలి, అంగు బలం ఉండాలి, ఆస్తి బలం ఉండాలి, డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, అంతస్తు ఉండాలి. ఇంకా ఏముండాలమ్మా? కార్లు ఉండాలి. ఇంకా ఏముండాలి? షూట్లు ఉండాలి. ఇంకా ఏముండాలి? టైల్ ఉండాలి, కాళ్ళకి షూస్ ఉండాలి. అన్నీ ఉంటే ఎవరైనా చెప్పరు. మీరు చాలా తిరిగిపోలేని నాకు అర్థమైపోతాం. దేవుని సన్నిధికి వచ్చిన వాడు ఎలాగ ఉండాలండి? ధైర్యం ఉందా మీ దగ్గర? ధైర్యం ఉంటే ఒప్పుకోవాలి, ధైర్యం ఉంటే నిలబడాలి, ధైర్యం ఉంటే ఎదిరించాలి. ధైర్యం ఉంటే మనం ఆగిపోక సాగిపోవాలి. ఏం చేయాలి? ఆగిపోక సాగిపో. ఆగకూడదు. నీతో పాటు ఇంకా అనేక మంది ఆత్మీయ పిల్లలను పోగు చేసుకొని దేవుని దగ్గరికి తీసుకురావాలి, దేవుని సన్నిధిలోనికి మీరు నడిపించాలి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఈ పరిచయులు, శాస్త్రులు, ఇలాంటి సన్నాసి మందంతా కూడా ఏం చేస్తారంటే తిన్నా తప్పే అంటున్నారు, తినకపోయినా తప్పే అంటారు. ఇక బుద్ధి బ్రతుకంతా కూడా ఎదటవాడిలో ఏ తప్పు ఉంది అని వెతుకుతున్నారు. మంచి చేస్తే కూడా మంచిని చెడ్డగా ఎలాగూ మార్చాలి అనేదే వాళ్ళ బుద్ధిలో ఉండిపోయింది తప్ప ఒరే మంచి జరుగుతుంది, మనము మంచిని ఒప్పుకుందామురా అనేటటువంటి స్థాయి, ధైర్యము వారికి లేదు, రాదు కూడా. యోహాను సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువు. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. మామూలు సణుగు కాదు. జన సమూహములలో ఆయనను గురించి ఏం పుట్టిందట? గొప్ప సణుగు పుట్టెను. మామూలు సణుగు కాదండి, నోటి మాటలతో చెప్పే సణుగు కాదు. వర్ణించడానికి కూడా వీలు లేనటువంటి సణుగు పుట్టింది. ఎవరి గురించి? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గురించి ఏం పుట్టుకొచ్చిందండి? గొప్ప సణుగు పుట్టుకొచ్చింది. ఎవరి మీద సణుగు పుట్టించింది? సణిగింది ఎవరు? ఎవరి మీద సణిగారు? సణిగింది ఎవరు? ఆ సణిగిన వారు ఎవరి మీద సణిగారు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీద ఎవరు సణిగారు? ఈ వేషధారులైనటువంటి వారు ఉన్నారే, ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు.
తామే నీతిమంతులము, ఎదటి వాళ్ళంతా కూడా తప్పుటోళ్ళు అనుకునేవాళ్ళు. గొప్ప సణుగు ఎందుకు పుట్టింది? ఒక్కడి ద్వారా గొప్ప సణుగు రాదు. వస్తుందండి. గొప్ప సణుగు ఎలాగొచ్చింది? ఒకడికొకడు పురుగొలుపుకొని ఈ పరిచయులు తామే నీతిమంతులు అనుకున్న వాళ్ళంతా కూడా ఏకం పాకమైపోయారు. ఏమైపోయారు? ఏకమైపోయి నిజమేరా. మంచిని కూడా ఏమంటున్నారు ఇప్పుడు? చెడు. ఉపవాసాన్ని కూడా చెడు, ప్రార్థనలను కూడా చెడు. ప్రార్థనలు చేయటం కాదు, పాటలు పాడటం కాదు, యాగం చేయటం కాదు, లేకపోతే దేవుని సన్నిధిలో అలాగున జాగారం చేసినా కూడా చెడు అంటున్నారు. అప్పుడు వాళ్ళు చేసేది ఏంటంట? ఎవరు వాళ్ళు? గట్టిగా చెప్పాలి. అది అప్పుడు మీరు ధైర్యం ఉంది అంటే అది ధైర్యం కాదు. వింటే పక్కనోడు ఏమంటాడు అని భయం. మనం ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈనాడు టైర్లు కట్టుకొని షూస్లు వేసుకొని, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి కార్లు గోర్లు అన్నీ వేసుకొచ్చే వాళ్ళందరూ కూడా ఒకనాడు ఇదే గ్రామంలో మీరు పరిశీలన చేయండి. నాకు తెలుసు ఆ సంగతులన్నీ కూడా. దిక్కుమాలి గతిమాలి ఒక చిన్న కర్ర పొల్ల పట్టుకొని కుక్కలు తోలుకుంటూ తిరిగినటువంటి మనుషులు వాళ్ళు దేవుని దయలో మనుషులు, దేవుని దయలో ఎదిగిన వాళ్ళు కాదు. ఎవరి దయలో ఎదిగిన వాళ్ళు? మనుషుల దయలో ఎదిగిన వాడు. మనుషుల దయలో ఎదిగిన వాడికి, దేవుని దయలో ఎదిగిన వాడికి చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా ఉంటుందంటే, మనుషుల దయలు ఎదగాలంటే మనుషుల్ని మాయ చేయాలి. మనుషుల దయ కావాలంటే ఏం చేయాలి? మనుషులకి మాయ మాటలు చెప్పాలి, దొంగ మాటలు చెప్పాలి. వాడి మీద వీడి మీద సడుగు పుట్టించేటట్లుగా ఏమంటారు? వాళ్ళని విభజించాలి, కుటుంబాలను పాటు చేయాలి, అన్నదమ్ముల్ని విడదీయాలి, తల్లిదండ్రులను విడగొట్టాలి, అక్క చెల్లెలను పాటు చేసేయాలి. ఎవరు కలిసి ఉండటానికి వీలు లేకుండా ఈ మనుషులను అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట చెప్పి మనుషుల దయను సంపాదించుకుంటారు. వాడు మీద ఏ దయ లేదు, దేవుని దయ ఉన్నవాడు ఎప్పుడు కూడా పేదవారితోనూ పాపులైన వారితోనూ ఉంటాడు. ఆ సేవకుడు, ఆ యేసు ప్రభు ఎవరితో ఉన్నాడన్నా? పాపులైన వారితో ఉన్నాడు, సుంకరులైన వారితో ఉన్నాడు. ఆయన అంత ప్రేమ చూపిస్తున్నాడు మీతో. వీళ్ళందరూ ఎక్కడ చూపిస్తున్నారు? మనుషులను పోగు చేసుకొని యేసు ప్రభు వారిని ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు పాడు చేద్దామా అని వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారమ్మా? చదవండి మరి ఆ మాట. మరియు జనసమూహములలో ఆయన కూర్చి గొప్ప సణుగు పుట్టగా కొందరు ఆయనను మంచివాడనిరి. కొందరేమో మంచివాడు అంటున్నారు, మరికొందరు వాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. జనులను మోసపుచ్చువాడు అన్నారట. యేసు ప్రభు జనాలు మోసపుచ్చడానికి వచ్చారమ్మా. ఇప్పుడు మంచివారి గుంపు ఉంది, చెడ్డవారి గుంపు కూడా ఉన్నది. మనం ఏ గుంపులో ఉన్నాం బాగా గమనించాలి. ఆదిలోనే దేవుడు మంచి చెడులను చేశాడు. ఆ మంచి చెడు ఈ రోజు కూడా నడుస్తూ ఉంది. మంచి వాళ్ళు ఎప్పుడు మంచివారి పక్షంగా ఉంటారు, చెడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోయిన వారి పక్షంగానే ఉంటారు. కొందరు అంటున్నారు మంచివాడని ప్రభు, కొందరు ఏమంటున్నారు? కాదు అంటున్నారు, మోసపుచ్చువాడు అంటున్నారు. ఇంకా చాలా విషయాలు మనం పట్టించుకుంటే దేవుని పిల్లలారా, యోహాను సువార్తలోని 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. ప్రతి చదివావా? 13వ వచనం కూడా చదువు. అయితే యూదులకు భయపడి. ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడి. ఏంటమ్మా యూదులకు భయపడటం ఏంటి? యూదులు అనే చోట మీరు ఒక ఏదైనా మీరు ఎవరు భయపడుతున్నారో వాళ్ళ పేర్లు పెట్టుకోండి. మీరందరూ, లేకపోతే ఈ వాక్యం వినుచున్నటువంటి దేవుని పిల్లలు ఎవరికి భయపడుతున్నారు? యేసు ప్రభుకా, యూదులకా, మాయగాళ్ళక, మంచివాడికా? బాగా గమనించాలి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి భయపడ్డారు? యేసు ప్రభు వారు మంచివాడు అన్నారు, కానీ
మన భాషలో చెప్పుకోవాలంటే చంద్రశేఖర్ పాస్టర్ గారు మంచివాడే, కానీ కానీ అనగానే ఏమొచ్చిందనమాట? గూని. గూని కానీ అన్నప్పుడు ఏమొచ్చిందనమాట? గూనోడు నెట్టారుగా చూస్తాడా, తలెత్తి తల కూడా ఎత్తలేడు, ఇట్లా చూస్తాడు. అవునా కాదు? కానీ అనగానే గూనని గుర్తుపెట్టుకోండి మీరు. వాక్యంలో కానీ అని వచ్చేటప్పుడు ఏముందనమాట? ఆయన ఏమంటున్నారు? యూదులకు భయపడి ఏం చేశారన్నమాట? ఆయనను గూర్చి ఎవడును బహిరంగంగా మాట్లాడలేదు. గమనించండి, ఎంతమంది బహిరంగంగా మాట్లాడగలుగుతారు? అంత భయం ఎందుకు నాకు అర్థం కాలేదు. భయం ఉన్నప్పుడు ఏం జరిగింది? శిష్యులందరూ కూడా పారిపోయారండి, భయపడి పారిపోయారు. దేవునిలో ప్రార్థనలో బలంగా ఉన్నవాడు ఎన్నడూ ఎవ్వడికి భయపడడు. భయపడవలసినటువంటి అవసరం లేదు. మనము దేహమును ఆత్మను చంపగలిగి నరకములో పడవేయగల శక్తి గలవానికే మనం ఏం చేయాలి? భయపడాలి. అంతే తప్ప శరీరాన్ని చంపేవాడి గురించి మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు శరీరాన్ని చంపే యూదులకు భయపడుతున్నారు, శరీరాన్ని శిక్షించే మనుషులకు భయపడుతూ ఉన్నారు, ధైర్యం లేకుండా పోతూ ఉన్నారు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను యూదులకు భయపడి వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే బహిరంగముగా మాట్లాడలేదు. నువ్వెవరికి భయపడుతున్నావని ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. నువ్వు మంచివాడివే అంటున్నావు. అయ్యో, చంద్రశేఖర్ అయ్య గారు మంచివారే. తన యవ్వన కాలంలో చక్కగా తన కుటుంబాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో చక్కగా ఆయన తన కుటుంబంతో ఎవరు వచ్చినా రాకపోయినా, దూషించినా ద్వేషించినా, అవమానపరిచినా, కొట్టినా, గాయపరిచినా, ఇబ్బంది పెట్టినా, ఎన్ని చేసినను పాపం సహించి ఓర్చుకొని నా దేవుని పరిచర్యలు చేస్తున్నాడు. ఆయన మంచివాడే. కానీ ఏమంటున్నారు? భయపడ్డారు. ఎవరికి భయపడ్డావు? ఎందుకు భయపడాలి? నాకు అర్థం కాలేదు. మంచివాడే కదా, నువ్వు ధైర్యంగా ఎందుకు రాలేవు మంచి దగ్గరికి? ఇంకా నువ్వు భయపడిపోయి చాటుమాటుగా ఆడతో పాటు చేతులు ఎందుకు కలుపుతున్నావు? రా, బయటికి రా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. ఏం చేయాలి? కదలకుండా అట్లాగే శిల్పంలాగా అయిపోతే ఏంటమ్మా దాని ఫలితం ఏంటి? ఎక్కడ వేసేవే గొంగళి అంటే అందండి, అది వేసిన చోటనే ఉన్నానే కంబడి అందంట. మార్పు లేదా? కదలవా? ధైర్యం చేసి దేవుని సన్నిధికి రాలేవా? దేవుని సన్నిధి మీన్స్ మంచి. ఎక్కడికి రావాలి? మంచి దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రా. ప్రభు ఇచ్చినటువంటి రక్షణలో నిన్ను నడిపించడానికి తనను తాను సమర్పణ చేసుకున్నటువంటి దేవుని సన్నిధికి రా. నిన్ను నడిపించాలి అని అంటే కోట్లు అక్కర్లేదు, షూస్ అక్కర్లేదు, టైల్ అక్కర్లేదు, టోపీలు అక్కర్లేదు, కళ్ళజోళ్ళు అక్కర్లేదు. ఏం కావాలమ్మా? ఇవన్నీ పైపోత. పైపోత అంటే ఎలా ఉంటుందంటే బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే మట్టి గోడ కంట ఏం చేశారు? వెండిపోత పూశారు. ఏం పూశారు? మట్టి గోడకి ఏం పూశారు? వెండిపోత పూసినట్లుగా ఉంటారు ఈ మనుషులు. పైన అంతా చూస్తే ఏమనుకుంటున్నారు అందరూ? ఓ వెండి బలి విరిసిపోతున్నారు. లోపల చూస్తే ఏముంది? ఆత్మ బలము లేదు. పైన పోతలే ఇవన్నీ, కోట్లు, షూట్లు, బూట్లు, కార్లు, హెలికాప్టర్లు, లేకపోతే ఇంకా విమానాలు, ఇవన్నీ కూడా పై పోతలే. లోపల మాత్రం ఎందుకు పనికిరానటువంటి దురాత్మ కార్యాలు, దుర్యోచనలు, దురాలోచనలు,
ఎప్పుడు వాడిని మింగుదామా, ఎప్పుడు వాడిని చంపుదామా, ఎప్పుడు వాడిని నాశనం చేద్దామా అనేటటువంటి దురాలోచనలు తప్ప మరి ఒకటి లేనటువంటి పరిస్థితి. అందరూ మంచోళ్ళు అంటున్నారు, కానీ ఎవరికి భయపడుతున్నారమ్మా? నువ్వెవరికి భయపడుతున్నావు? ఆ యూదులు తీసేసి అక్కడ రాసుకుని దేవుని బిడ్డ, మైకులో వింటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు కూడా ఎవరికి భయపడుతున్నావో ఆ యూదుల ప్రక్కన, ఆ యూదుల్ని దగ్గరగా నువ్వు ఎవరికి భయపడుతున్నావో వాడి పేరు రాసుకొని తెలిసిపోద్ది. నీవు జీవితంలో ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావు అనేది నీకు అర్థమైపోతూ ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40వ వచనం చదువుతాం. అది యోహాను సువార్త 7:40వ వచనం. జన సమూహములలో కొందరు ఈ మాటలు విని నిశ్చయముగా ఈయన ఆ ప్రవక్తయే. మనం ఏదైతే మెస్సియా అనుకుంటున్నామో, మెస్సియా వస్తాడని అనుకుంటున్నామో, ఆ ప్రవక్త వస్తాడని మనకు లేఖనములు ఏమైతే సెలవిచ్చి ఉన్నాయో ఆయనే ఆ ప్రవక్తే అని అన్నారు. మరికొందరు అంటారు ఈయన క్రీస్తే అని ఒప్పుకుంటున్నారు. క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు గలిలయలో నుంచి వస్తాడా? రంగంపేట నుంచి వస్తాడా క్రీస్తు? హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాడు? రాకూడదా? గలిలయ నుంచి రాకూడదా? గలిలయ అంత పాపాత్మురాలైనటువంటి దేశమా, రాష్ట్రమా, ప్రదేశమా, ఊరా, పట్టణమా? అవును, గలిలయులందరూ కూడా త్రాగుబోతులు, వ్యభిచారు. ఎలా చెప్తారండి గలిలయలో త్రాగుబోతులు, వ్యభిచారులని? ఎలాగంటే మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడైనా? ఎక్కడ చేశాడైనా? గలిలయలో చేశాడు. అద్భుతాన్ని గలిలయ చేసినప్పుడు ఆ వివాహ విందులో ద్రాక్షారసం పెడితే ద్రాక్షారసం అంతా ఏమైపోయింది? ఆయనేమో విందు అయిపోయేదాకా ఉంచాడట. తయారు చేస్తే ఆ తయారు చేసినటువంటి, ఆ సిద్ధపరిచినటువంటి ఆ పానీయం అంతా ఏమైపోయింది? దెబ్బకైపోయింది. అది ఏంటనమాట, ఒక్కొక్కడికి 1 లీటర్ చాల, ఎంతైనా తాగుతాడు. ఈజీగా దొరకాలి కానీ ఎంతైనా తాగుతాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఆ త్రాగుబోతుల మధ్య గొప్ప అద్భుతాన్ని చేశాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఆ గలిలయ క్రీస్తు గలిలయల నుంచి వస్తాడా? అది త్రాగుబోతులు కదా. రంగమ్మపేట త్రాగుబోతు దేశం కదా. రంగమ్మపేట ఒకవేళ విగ్రహారాధన దేశము కదా. రంగమ్మపేట ఒకవేళ ఏదో ఒక స్థలమందు ఉండేవ దేశం కదా. అక్కడి నుండి క్రీస్తు బయలుదేరతాడా? ఎక్కడి నుంచి రావాలి క్రీస్తు? ఎక్కడి నుంచో రావాలా? ఎక్కడి నుంచి? ఏలూరు నుంచి రావాలా? టౌన్ నుంచి రావాలా? పెజవాడ నుంచి రావాలా? ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రాడా? వస్తాడు. ఆ క్రీస్తే ఆ రూపంలో, ఆ స్వరూపంలో దేవుని కుమారుణ్ణి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడి నుండి వచ్చాడు. షూర్గా 100% వాక్యానుసారంగా ఈ యొక్క మాటలు దైవ సేవకునైన నేను ఖచ్చితంగా క్షుణ్ణంగా నేను చెప్పగలుగుతాను. అక్కడి నుంచి వచ్చాడు ఆయన. గలిలయ నుంచి వచ్చాడు. రంగంపేటలో నుంచి వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడంటే మీ కొరకే, మీ రక్షణ కొరకే. మీ గ్రామము ఇంకా పరలోకములో నిలబెట్టి వాడుకునే దాని కొరకు ఆ దైవ సేవకుడు గలిలయ అనేటువంటి రంగమ్మపేటలో నుంచి, ఈ స్థలంలో నుంచి చంద్రశేఖరయ్య గారిని పంపించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది భయమేనా బాబు? ఇంత భయమా? భయం లేని దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, భయపడవలసిన అవసరం లేదు. క్రీస్తు ఎక్కడి నుంచి రావాలో ఆయనకి తెలుసు. ఈ గ్రామానికి రక్షణ ఎలాగూ కలుగు చేయాలో ప్రభువుకి తెలుసు గనక ప్రభు అన్ని దెబ్బలు కొట్టి అందరి చేత మోసగించబడి చిచ్చి నా గ్రామ ప్రజలను నేను రక్షించుకోవాలని పూర్ణ విశ్వాసంతో దేవుడు తన కుమారుని ఇక్కడ నిలబెట్టి ఉన్నాడు. ఎంతమంది అయితే భయపడుతున్నారు? నువ్వు ఎవరికి భయపడుతున్నావు? చంద్రశేఖర్ మంచివాడే అని నువ్వు అనుకుంటూనే
ఎవరికి భయపడుతున్నావో ఆ పేరు అక్కడ రాసుకో యూదుల దగ్గర. అప్పుడు నీకు అర్థమైపోతా ఉంటది మంచి దగ్గరికి వెళుతున్నామా చెడుగు దగ్గరికి వెళుతున్నామా అనేటటువంటి పరిస్థితి అక్కడ మనకు తేటతెల్లమైపోతుంది. చదువు ఇంకా. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండి బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనం చెప్పుటలేదా అని. బెత్లెహేము అదే నేను అంటున్నాను. అక్కడి నుంచి వస్తుందా, ఏలూరు నుంచి వస్తుందా, మద్రాసు నుంచి వస్తుందా, లేకపోతే బొంబాయి నుంచి వస్తుందా, ఏదో అనుకుంటున్నావు నువ్వు. కాబట్టి ఆయన గూర్చి జన సమూహములో ఎప్పుడు భేదాలే, ఎక్కడ చూసిన భేదం. కారణం ఏంటంటే బైబిల్ తెలియక, వాక్యము తెలియక, దేవుని వాక్యము అర్థము కాక కొట్టుకులాడుతున్నారు జనాలు. అక్కర్లేదు దేవుని బిడ్డ, నీవు దేవుని బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే ధైర్యంగా ముందు వాక్యించావు. వాక్యం లేకపోవటం వల్ల నీకు ఎవడు ఏ మాట చెప్తే ఆ మాట పట్టుకొని వెనకాల వెళ్ళిపోయి అమ్మో తర్వాత నాకేం వస్తుందని భయపడుతూ ఉన్నావు. కాబట్టి నువ్వు భయపించాలి. లేకపోతే దైవ సేవకుడు చెప్పేటటువంటి వాక్యం మీద నీ మనసు పెట్టాలి. అక్కడ నువ్వు గ్రహించాలి. భేదము పుట్టించే మాటలా, కలిపే మాటలా. ఇప్పుడు ప్రసంగాలు మనం వింటూ ఉంటున్నాము. వింటూ ఉన్నప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం గ్రహించాలి. సమాధానం కలిగి ఉండాలి కుటుంబాలు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు ప్రేమ కలిగి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా. లేకపోతే వాళ్ళ నుంచి ఒకరిని వేరు చేసి వెలివేసి యేసు ప్రభుని వెలివేసినట్టు వెలివేస్తారా? నువ్వు వెలివేసేవారంటే అతడు యేసు ప్రభువే. యేసు ప్రభు ఆత్మ వారిలో ఉండినట్టు లెక్క. హల్లెలూయా. నీరసంగా ఉన్నవాడు ఒకసారి గట్టిగా చెబుదాం హల్లెలూయా. చూసారా, నీరసంగా ఉన్నవాడు చక్కగా చెప్పారు. సంతోషంగా ఉన్నవాడు చెబుదాం హల్లెలూయా హల్లెలూయా. అన్ని పాడి స్తుతింపను రారే జనులారా, మనసారా ఊరురా రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా అన్ని పాడి స్తుతింపను రారే రారే జనులారా ఊరురా నోరారా. పాడి సంకలానికి పాలించు దుఃఖానికి బోధించు దేవుడై. పాడి సంకలానికి దుఃఖానికి నిన్ను కాపాడు నాదురని పూజించి పూజించి పాటించి సాధించాలి. హల్లెలూయా పాటించు దీంతను వారే జనులారా ఊరురా రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చదువుదాం మళ్ళీ నెక్స్ట్ దానికి కంటిన్యూషన్. కాబట్టి ఆయన జనసమూహంలో భేదం పుట్టెను. మళ్ళీ భేదాలు, ఎక్కడ చూసినా భేదాలు భేదాలు భేదాలు. యేసు ప్రభు కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ భేదాలు ఎందుకు పుడుతున్నాయి? ఒక మాట చెప్తారా? ఇప్పుడు వరకు వాక్యం విన్నారు కదా, మీరందరూ పరిశుద్ధులు. పరిశుద్ధుల పరిశుద్ధులైతే దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటే ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలను బట్టి భేదములు ఎందుకు కలుగుతున్నాయి? భేదములు ఎందుకు కలుగుతున్నాయి? పరిచయుల వల్ల భేదాలు ఎందుకు పుడుతున్నాయి? పరిచయులు గలిబిలి చేసే మాటలు చెప్పుతున్న వారి వల్ల భేదములు పుట్టుకొస్తూ ఉన్నాయి. మంచిని చెడుగాను, చెడును మంచిగాను మాట్లాడచ్చు ఆ బురద చల్లేటటువంటి మనుషుల వల్ల ఏ మాట నమ్మాలో అర్థం కాక భేదాలు పుట్టుకొచ్చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి భేదాలు పుట్టుకొస్తున్నాయి. ఎప్పటి కాలం నుంచి? యేసు ప్రభు వారి కాలం నుంచి కూడా ఆ భేదాలు
ఉన్నాయి. ఆ భేదాలు ఉన్నాయి అంటే ఆయన 2000 సంవత్సరములు దాటిపోయినప్పటికీ ఈ భూమి మీదకి వచ్చి ఇప్పుడు కూడా ఇంకా భేదములు కలుగుతున్నాయంటే ఎవరున్నట్లు? పరిసయ్యులు ఉన్నారు. కానీ పరిసయ్యులే పెద్ద పెద్ద రక్షణీకులు విప్పి సందు మూలంలో నిలిచి, సెంటర్లో నిలిచి దీర్ఘకాల ప్రసంగాలు, బోధలు, ప్రార్థనలు చేసి మనుషులను మోసం చేస్తూ ఉన్నారు. మనుషులను గలిబిలి చేస్తూ ఉన్నారు. కుటుంబాలను విడదీస్తూ ఉన్నారు. కుటుంబాలు కలవకుండా ఒకే కుటుంబంలో 2 పార్టీలు చేసేసి విభేదాలు పుట్టిస్తూ ఉన్నారు. శాంతి లేదు, సమాధానం లేదు. ఈ భేదములు పుట్టించేటటువంటి వారి ద్వారా సంఘాలు ఎన్నడూ బాగుపడట్లేదు. సంఘాలు నశించిపోతూ ఉన్నాయి. సంఘం అంటే ఎవరన్నా? సంఘం అంటే ఎవరు? నువ్వే. సంఘం అంటే ఎవరు? మీరే. నేనే సంఘాన్ని. పేతురు నీ మీద ఏం కడతానన్నాడు యేసు ప్రభువు? ఎవరి మీద కట్టాడు? పేతురుని ఒక సంఘంగా తీర్చిదిద్దాడు. పేతురు ఏమై ఉన్నాడు? సంఘమేనా? పేతురు నీ మీద నా సంఘం కడతాను అనలేదా? అనలేదా? అనలేదనంటే మళ్ళీ ఇక్కడ కూడా విభేదాలే, ఇక్కడ కూడా భేదాలే. అందుకని మనం ఏం చెయ్యాలి? నేను చెప్పింది రైట్ రాంగ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళాలి. ఇది కరెక్టా కాదా అనేది మనం పరిశీలన చేయలేకపోవటం వల్ల మనలో మనకి విభేదాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. విభేదాలు రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఏమై ఉండాలి? వాక్యములో ఎదగాలి. వాక్యాన్ని చదువుకోవాలి. నీ వాక్యమే నన్ను బాధలలో నీ వాక్యమే నన్ను వాక్యమైనటువంటి యేసును నువ్వు ధరించుకుంటే ఆ వాక్యమైనటువంటి యేసుని ఏం చేస్తాడట? గట్టిగా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాపను బట్టి అందరూ చప్పట్లు కొట్టండమ్మా గట్టిగా. చాలు. చూసావా? వాక్యము ఆ పిల్లని బ్రతికిస్తుందని ఒక నమ్మకం ఏర్పడిపోయి ఆ బిడ్డ హృదయంలో వాక్యం ఉన్నది. అందుకనే అయ్యా నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. వాక్యమని యేసయ్యా నువ్వు నాలో ఉన్నావు. నీ వాక్యము నన్ను బలపరుస్తుంది. నీ వాక్యము నాకు శక్తినిస్తుంది. నీ వాక్యము నాకు జీవమునిస్తుంది. నీ వాక్యము నన్ను ఏం చేస్తుందంటే ముళ్ళ కిరీటం పెట్టినా కదలకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం కదా. మీ పాస్టర్ గారికి ఎన్ని ముళ్ళ కిరీటాలు ఉన్నాయో మీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన్ని నేను చూచి ఉన్నాను, ఎరిగి ఉన్నాను, ఇంకా చెప్పాలంటే పెంచి ఉన్నాను. తెలుసా ఆయన ఏమంటుంది తెలుసా మీకు? కాబట్టి అది ఒక పసిపిల్ల 11 నెలల ప్రాయము నుంచి కూడా పిల్లవాడు మా దగ్గరే పెరిగాడు. నేనే చూచాను. కాబట్టి ఎన్ని కిరీటాలు ఉన్నాయో దేవునికి తెలుసు, నాకు తెలుసు. ఆయన మీద ఎన్ని కిరీటాలు ఉన్నాయో. ఏ కిరీటాలు అయ్యి? బంగారు కిరీటాలు అంట కదా, ముళ్ళ కిరీటాలు. ఎన్ని ముళ్ళ కిరీటాలు ఉంటే కూడా ఏమవుతాయట? ఏమవును? ముళ్ళ కిరీటం చాలలేదని ఈ చెయ్యి నాకు కావాలి, ఇస్తావా? తీసుకోయా. ఈ పక్కదే ఇచ్చేసాడు. ఏం చేశాడు? ఈ పక్కదే పెట్టించేసాడు. ఈ చెయ్యి నా ఆడికెత్తావు, నాకు ఇవ్వా? కాకొయ్యా అన్నాడు. ఈ పక్కదే అదేంటి ఆడికెళ్ళకి ఇచ్చా నాకు ఇవ్వ అంటే ఆ దారి ఇచ్చేసా, ఈ స్థలం ఇచ్చేసా. ఏం చేశాడని? ఇచ్చేసాడా? యేసు ప్రభువారు ఇచ్చేసాడు. చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, తల ఇచ్చేసాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు ప్రభువారు సమర్పించుకున్నాడు. ఆ వేపులు, ఆ ముళ్ళ కిరీటం, ఆ డొక్కలో పొడిచినటువంటి
గాయం, అవన్నీ కూడా యేసు ప్రభుని చంపేస్తే అని వాళ్ళందరూ చూశారు. చంపడానికి కూడా చూశారు. అక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో తర్వాత నుంచి చదువు. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడును పట్టుకొనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు కూడా వాడి తలలో వెంట్రుక రాల్చలేడు. దేవునికి స్తోత్రం. నీరసంగా వాడి తలలో వెంట్రుక కూడా ఎవడు రాల్చలేడు, కదపలేడు. యేసు ప్రభువుని పట్టుకోవాలని ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడి ఉన్న మాట గట్టిగా చదవండి. వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలనుకున్నారు, జుట్టు పీకాలనుకున్నారు, వాడు ప్రాణం తీయాలనుకున్నారు. కానీ ఎవడు ఆయనను పట్టుకోలేదు. వాడికి దమ్ము లేదు. అక్కడ ఏమున్నది? యేసుని ధరించుకొని ఉన్నాడు, వాక్యమును ధరించుకొని ఉన్నాడు, పరిశుద్ధతను ధరించుకొని ఉన్నాడు, ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. వాడు రా ఏం చేస్తాడు రా? రెండు దమ్ము ఉన్నవాడు ఎవడొస్తాడు? ఏం చేస్తాడు రా? మీరు చిలువేస్తారు, మేకులు కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, అన్నీ చేస్తారు. అంతేనా అయ్యగారు అంటే? అంతేకాదు, ఇంకా చేస్తారు. గొయ్యి తీసి పాతి పెడతారు. ఏం చేస్తారు? యేసు ప్రభుని పాతి పెట్టలేదా? ఏమండి, సమాధిలో పెట్టారా? సమాధియేనా అంటే గొలుసులతో బంధించేశారు, రాయి మూత పెట్టేశారు, పెద్ద బండరాయి. ఏం చేశారండి? పెద్ద బండరాయి మూత పెట్టేశారు. మూత పెట్టి ఆ బండరాయిని ఎవడన్నా తొలగిస్తాడని గొలుసులతో సంఖ్యలు వేసేసి బిగించేశారు. అక్కడ తాగిపోయారా? మళ్ళీ ఏం చేశారు? కావలి పెట్టారు. కావలి గెలచిన జయయేసో, కావలి గోడెను జయయేసో, కావలి గెలచిన జయయేసో, కావలి గోడెను జయయేసో, కావలి గతించే జయయేసో, కావలి గతించే జయయేసో, హల్లెలూయా. ఆ జయించినటువంటి యేసును ధరించుకున్న ఎవడైనా కూడా ఆయనను ఏమీ చేయలేదు. యేసు ప్రభుని ఏమైనా చేశారమ్మా? దేవానంద మరి చదవండి అన్నమాట. వారిలో కొందరు ఆయన పట్టుకున్న దళచిరి గాని. కొంతమంది ఉంటారు, అందరూ కాదు. కొంతమంది బెగ్గర్స్ ఉంటారు, పనికి మళ్ళీ వాళ్ళు ఉంటారు, ప్రభుకి వ్యతిరేకులు ఉంటారు, సాతాను సంబంధులు ఉంటారు. అందరూ కాదు సుమా. బాగా గమనించండి. చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు, చాలా మంది భయపడేవారు ఉన్నారు, చాలా మంది మంచివాడు అనేటటువంటి మనస్సాక్షి కలిగినటువంటి పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. కానీ కొందరున్నారు సాతాను అనిచ్చారు. కొందరున్నారు ఆ యొక్క గొప్పతనాన్ని ఆసరా చేసుకుని ఉండేటటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా ఏం చేశారు? పట్టుకున్న దళచిరి గాని. వాడిని ఏమైనా చేద్దాంరా, వాడి సంగతి చూద్దాంరా అని అనుకున్నారు. ఏమొచ్చింది అక్కడ? కాని వచ్చిందంటే ఏంటి వచ్చింది అనమాట? గూనోడు ఏం చేస్తాడు? ఆడు గోంద. ఆడు సరిగా నిలబడలేడు, ఆడు సరిగా చూడలేడు, వాడు సరిగా మాట్లాడడం కూడా మాట్లాడలేదు. సరిగా మాట్లాడటం అంటే మాటలు రావా గూనోడికి? కానీ ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇంకేం మరి అంటాడు. సరిగా మాట్లాడటం అంటే ఏంట్రా నువ్వు మాట్లాడటం ఇది సరిగా. కానీ అనంగానే అడేమైపోయాడు? వాడు మాట్లాడలేడు. కానీ ఎవడును ఆయనను
పట్టుకొనలేదు. ఎవడు ఏమీ చేయలేడు. ప్రభువును ధరించుకున్న వాడిని ఎవడు ఏమీ చేయలేడు. ఆమేన్. ఎవడైనా గాని వాని దగ్గరకు వస్తే వాడు మఠాష్ అయిపోతాడు. అది మాత్రం దేవుని వాక్య సత్యాన్ని బట్టి నేను దేవుని సేవకుడిగా, ఒక అభిషిక్తుడిగా, దేవుని చేత పిలువబడిన వానిగా, అభిషేకించబడిన వానిగా, ఒక ప్రవక్తగా కూడా నేను చెప్తున్నాను. వాని జోలికి వెళ్ళావా దేవుని బిడ్డ, నీవు మంచివాడివే, కానీ కొందరి మాటలు విని నీవు పాడైపోతున్నావు. కొందరి మాటలు విని కొందరితో నువ్వు సహవాసం చేసి కొందరితో నువ్వు చెయ్యి కలిపి గొప్పవారు, ఉన్నతమైన వారు, లేకపోతే శక్తి కలిగిన వారని ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా, భూ సంబంధంగా, లేకపోతే భౌతిక సంబంధంగా నువ్వు ఆలోచన చేసి నీవు నడుస్తున్నావేమో, నీ వల్లేమీ కాదని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకందరికీ మనవి చేస్తూ ఉన్నా. ప్రభు అడుగుతాడు 47వ వచనం. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా. గుళ్ళోకి వచ్చేవాళ్ళని పట్టుకొని వాళ్ళు అంటారు, మరి నువ్వెందుకు అట్లా మోసపోయావు? ఎవరు అడిగేది? ఎవరు అడుగుతున్నారు? గుళ్ళోకి వచ్చేవాళ్ళు ఎవరిని అడుగుతున్నారు? పరిసయ్యులు పరిశుద్ధుల్ని అడుగుతున్నారు. ఏంట్రా మీరు మోసపోయారా? ఆ గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నారా మీరు? అసలు మీకు బుద్ధి లేదా? అక్కడ ఆనాడు పరిసయ్యులు అడిగారు. నేను సొంత మాటలు ఏం చెప్పట్లా. ఎప్పుడైతే యేసు ప్రభు వారి కాలంలో జరిగిందో ఆ 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ రోజు కూడా జరుగుతున్నది ఇదేనా కాదా? అంటే ఏమి రాలేదు? ఏమి రాలేదు? పరిచయులు పెరిగేదే కానీ మారు మనసు కలిగిన వాళ్ళు దేవుని సంఘంలో లేరు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఎక్కువ భాగం ఎవరున్నారు అని అంటే రక్షరేకులు విప్పి దొంగ ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారే, మాయలు మామంత్రాలు చేస్తారే, అలాంటి వారు పెరిగిపోయారు దేవుని సేవలో. అదే అన్నాడు, మీలో అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు ప్రవేశిస్తారు చెప్పాడే లేదు యేసు ప్రభువు. వారి ప్రవర్తన ఫలమును బట్టి మీరు తెలుసుకుంటారు. వారి మోసాన్ని బట్టి, వారి మాటలను బట్టి, వారి క్రియలను బట్టి, వారి యొక్క పరిస్థితులన్నింటిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి తప్ప, లేకపోతే మీరు కూడా మోసపోతారు. అది యేసు ప్రభు వారు చెప్తే ఈ పరిచయాలు అంటారు, ఆ గుళ్ళోకి వెళ్ళి మీరు కూడా ఈ గుళ్ళోకి వచ్చిన కూడా మోసపోయారు అనుకుని వచ్చారా? వాక్యానుసారంగా వచ్చారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు వ్యక్తిరించబడ్డాడు. వాళ్ళు అడుగుతున్నారు పరిచయం, ఏంటో మీరు కూడా మోసపోయారా? అయ్యో యేసు ప్రభు వెనకాల వెళ్ళిపోతున్నారా? ఆ చంద్రశేఖర్ వెనకాల కూడా వెళ్ళిపోతున్నారా? జాగ్రత్త దేవుని బిడ్డ. ఈ వాక్యము తెలియటం ద్వారా మనలను దేవుని వాక్యములోనికి మనం అప్లై చేసుకొని దేవుని వాక్యములో మనలను మనం సంపూర్ణంగా చేసుకుంటే మనము మోసపోయామా లేకపోతే బయటకు వచ్చామా మోసంలో నుంచి అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. కొందరు అంటున్నారు, ఎవరు? ఈ మనుషుడు. పరిసయ్యులలో కొందరు అండి, ఎక్కడ చూసినా ఏళ్ళ పొలం ఎక్కువైపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తగులుతారు, ఏ స్థలంలో ఉన్నా తగులుతారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తగులుతారు. పరిసయ్యులు అంటున్నారు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరికొందరు పాపైన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలడనిది. ఇట్లో వారిలో భేదం పుట్టింది. మళ్ళీ భేదం పుట్టుకొచ్చేసింది. అన్నిటికీ భేదాలే, అన్నిటికీ వంకలే. పాపైన మనుషుడు ఈ కార్యాలు ఎలా చేస్తాడరా? నువ్వు పాపైన మనుషుడు అంటున్నావు. విశ్రాంతి దినమున ఉపవాస దినాలు ఏంటరా? అంత కఠినంగా ఉంటాడు. వారం రోజులు లేకుండా ఉంటాడు, 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడుతున్నాడు, భారీగా పెడుతున్నాడు. మనం 50 రోజులు పెడతాం, 60 రోజులు పెడతాం, 70 రోజులు పెడతాం. దుట్టంగా తిని హల్లెలూయా కడుపు నిండా తిని దున్నపోతులాగా వచ్చి మనం 50 రోజులు చేసినా ఏమీ కాదు. అటు 7 రోజులు ఎట్లా ఉంటున్నాడు, 3 రోజులు ఎలా ఉంటున్నాడు? ఇది అంటే మనం చేసే ప్రతి దానిని కూడా ఏం జరుగుతుందన్నమాట, విభేదాలు పుట్టించేటట్లుగా అపవాది వారిలో నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
కనుక ఏం చేయమంటున్నాడు? 22వ వచనంలో చూడండి. వారి తల్లిదండ్రులు ఆ. యూదులకు భయపడి అలాగు చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆయన క్రీస్తు అని నిజమైన సేవకుడని, దేవుడు పిలిచినటువంటి సేవకుడని, ఎవరైనను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకుడని ఎవరైనా ఒప్పుకుంటే వారిని సమాజ మందిరంలో నుండి, గ్రామంలో నుండి, రంగంపేటలో నుండి వెలివేస్తారని యూదులు అంతకు మునుపు నిర్ణయించేసుకున్నారటండి. ఆల్రెడీ నిర్ణయం. రాయ్ అక్కడికి వెళ్ళావంటే జాగ్రత్త, నీకు కొట్లో దొరకవు. ఎక్కడికి వెళ్ళినా నీకు ఏమంటారు, అది కూలికి పెట్టుకోము, లేకపోతే రేషన్ ఇవ్వము, లేకపోతే అదేమో ఇవ్వము. ఒక చాటింపు వేసేసారట గ్రామంలో. ఏమవుద్దంట చాటింపు వేసేస్తా? అల్ల వెంట్రుగా నోడద్దా? ఎవడెన్ని చేసుకుంటాడో చేసుకొని వెలివేస్తారని అంతకుముందు చెప్పుకున్నారు కాబట్టి భయపడిపోతున్నారు. దేవుని పిల్లలు భయపడాలి. అట్లా భయపడిపోతే మనకు రక్షణ ఉందండి. యేసు ప్రభు రమ్మో సిలువేసేస్తారు, వేలాడదీస్తారు, చంపేస్తారు అనేటటువంటి భయమే ఆయన కలిగి ఉంటే ఈ రోజు మనకి ఇక్కడ రక్షణ కూడి మనం ఇక్కడ ఉండలేము, ఉంటామా? కాబట్టి యేసు ప్రభువుని వెంబడించే మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చేసుకోండి, మాకెందుకు కానీ, అంతేనా? ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ధైర్యంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, చల్లారిపోకూడదు, జారిపోకూడదు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. నేను ముగింపులోకి వచ్చేసాను. చాలా ఉన్నాయి కానీ అవన్నీ నేను మీకు చెప్పట్లేదు. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి, ఎవరికి భయపడ్డారు? ఆదివారం కూడా ఆరాధన చేసుకోవడానికి భయమే, మైకులో సువార్త చెప్పడానికి భయమే, ఎవడేమనుకుంటాడోనని భయమే. శిష్యులందరూ ఎక్కడున్నారంటే ఇప్పుడు తలుపులు మూసుకొని ఒంటరిగా ఉన్నారట. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి ఆగుతాడా? యేసు నువ్వు ఎవరికన్నా భయపడు, దేనికన్నా భయపడు, నువ్వు ఎక్కడ అరణ్యంలో దాక్కో, కొండ మీదకి వెళ్ళి దాక్కో, చెట్టు కింద దాక్కో. చెట్టు కింద దాక్కున్నారా ప్రవక్తలు? ఆగాడా దేవుడు? అక్కడ కూడా దేవదూతలు పంపించారు. ఎక్కడ కూడా వీళ్ళందరూ యూదులకు భయపడి ఆ లోపల దాక్కుంటే డైరెక్ట్ గా నా ప్రభు అయిన యేసు వారి దగ్గరకు వెళ్ళి వారి మధ్యను నిలిచి సమాధానం కలుగునుగాక. అమ్మా అయా, సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్నావా దేవుని బిడ్డ? నా కోసం నువ్వు త్యాగం చేసి బయటకు వచ్చేసావా? వాళ్ళందరి భయాల నుంచి నువ్వు భయపడి దాక్కొని ఇక్కడ ఒంటరిగా ఉన్నావా? నేను నిన్ను విడిచిపెట్టేవాడా మన దేవుడు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు, మనము ఆరాధించటానికి వచ్చినటువంటి ఆ దేవుడు మనలను కాపాడేవాడే గాని నిద్రపోయే దేవుడు నిన్ను కాపాడువాడు, నిన్ను వెంబడిస్తాడు. వారి మధ్యకు వచ్చి సమాధానం లేక బయటికి వెళితే ఆ యూదులు ఏం చేస్తారు? ఆ బయటికి వెళితే ఆ రోమా ప్రభుత్వం ఏం చేస్తుందో? యేసు ప్రభుని సిలువేశారు, చంపేశారు, సమాధిలో పెట్టేసేసారు. బాబోయ్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటని వణికిపోతున్నటువంటి ఆ శిష్యుల దగ్గరికి నా ప్రభు అయినటువంటి యేసు వచ్చాడు. ఈ మధ్య యేసు ఉన్నాడా? ఎవరో ఒకరు అన్నాడు అంతే, మిగతా యేసు ఎక్కడ ఉన్నాడని అన్నారు. ఉన్నాడా లేదా? మరి ఉంటే నీరసంగా ఉంటారా? అప్పటిదాకా నీరసం ఉన్న శిష్యులందరూ ఏమైపోయారు? అప్పుడు చెమట పోతుందని అన్నారా? కరెంటు పోయిందని అన్నారా? మరి ఏమన్నారు? నీకు సమాధానము కలుగునుగాక అనగా సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించిరి. హల్లెలూయా. ప్రభువుని చూస్తే ఏం రావాలి? సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన
కావాలినా, ఈ సంతోషము నాకు కావాలి, ఈ సంతోషము నీకు కావాలా వద్దా, నాకు సంతోషం కావాలి. సంతోషం కావాలంటే నాలాగా ఉండాలి. అక్కర్లేదు అనుకున్న నీరసంగా ఉంటారేంటమ్మా, హుషారుగా ఉండొద్దు. కాబట్టి వారందరూ సంతోషించారట. శిష్యులందరూ ఏమైంది? మీరు కూడా సంతోషించారు, మీరు కూడా ఆనందించారు. ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ఆనందం ఆనందం ఆనందం. నా ప్రభు అట్లాగా సమాధి చేసి అయితే ఆనందంగా వెళ్ళిపోయాడు, రాయి మూసైతే ఆనందంగా ఉన్నాడు. గాలి ఆడదండి మీకులాగా, ఫ్యాన్ లేకపోతే ఓ ఇసురుగా ఉన్నాడు, ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాడు. లోపల పాతాలను పంపించిన హ్యాపీగా ఉన్నాడు. చచ్చిపోయినోడు అనుకున్నారు, కానీ ఆయన చచ్చినోళ్ళ నుంచి లేచిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ సువార్త చెప్పేశాడు. అప్పుడు యేసు ప్రభు రాకముందు ఉన్నారు కదా కొంతమంది రక్షణ లేనివారు, వారందరికీ సువార్త చెప్పేసి ధన్మని మళ్ళా 3వ రోజు బయటకు వచ్చేసాడు. నువ్వు కూడా అలాంటి బంధకాల్లో బంధించబడిన క్రీస్తుని కలిగిన దేవుని బిడ్డ, నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరికి భయపడనక్కర్లేదు? యూదులకు, పరిసయ్యులకు, ఆ లోకస్తులకు ఎవరికి భయపడలేదు, భయపడనక్కర్లేదు. లాగుతాడు ఎవడని, వెంట్రుక ఏమైనా తీస్తాడా? ఆయన చిత్తము లేకుండా నీ తలలో వెంట్రుక అయినను. మరి ఎందుకు భయపడతావు? వెళ్ళు, ధైర్యంగా చెప్పు, మనం మంచి దగ్గరికి వెళ్తున్నాం, ప్రభువారు పంపించినటువంటి స్థలంలోనికి మనం వెళుతున్నాం, ఆయన అభిషేకించిన స్థలంలోనికి వెళుతున్నాం. నీ ఒక్కడవే కాదు, నీ ఒక్కదానివే కాదు, నీతో పాటు అనేక మందిని. సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత, దేవుని యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత, యేసు ప్రభువారితో మాట్లాడిన తర్వాత ఆమె ఏం చేసిందమ్మా? ఊళ్ళోకి వెళ్ళిందా లేదా? నువ్వు మీ ఇంట్లో నుంచి అన్న పక్కకి వెళ్తావా? ప్రక్కకి వెళ్ళి ప్రక్కన ఆమెకన్నా ఒక మాట అన్నా చెప్తావా? రండి, దేవుడు పంపించినటువంటి ఆ ప్రవక్త మనం చూద్దాం రండి, నా బ్రతుకంతా చెప్పేసిన ప్రవక్త చూద్దాం రండి అని తీసుకొచ్చేటటువంటి దమ్ము, ధైర్యము నువ్వు తెచ్చుకొని సంతోషముతో, ఆనందముతో నీవు దేవునిని సేవిస్తూ అనేక మందిని దేవుని సేవించే బిడ్డలుగా నీవు సిద్ధపరచాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి ఇస్తానని నాకు చెప్తాను. అయిపోయిందా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన దేవా, యేసయ్య, కొద్ది సమయం మీ సన్నిధిలో నిలబడి మీ వాక్యంలో నుంచి కొన్ని మాటలు నీ పిల్లలకు ధైర్యముగా చెప్పించారు. ముఖ్యంగా ఆ సమయానికి ఏ మాటలు అవసరమో ఆ సమయానికి మీరు మైకినిపించారు. ప్రభువా, ఎవరెవరైతే విన్నారో వారందరూ కూడా ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి, యూదులలో నుంచి బయటికి వచ్చి, అనేక మంది పరిసయ్యుల్లో నుంచి బయటికి వచ్చి, ప్రభువా మీ చిత్తమును ప్రకటించే స్థలానికి నీ పిల్లలు నడిపించండి. మీరు మహిమ పొందండి. నీ దాసునికి ఘనమైనటువంటి సేవను అప్పగించి ఉండగా ఈ స్థలం అంతటిలోనూ మీ ఆత్మకార్యాలు జరుగుతున్నాయని మీరు చెప్పి ఉండగా, దర్శించి ఉండగా ఆ దర్శనాన్ని నెరవేర్చండి. సంఘమును విస్తరింపచేయండి. సెలవులకు వెళ్ళిన పిల్లలను కూడా ఆశీర్వదించండి. సకాలంలో నడిపించండి. అంతకంతకు దినదినమును ప్రభు వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందండి. ఈ వాక్యమును వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని, మరలా మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరము కూడి ప్రార్థించినట్లుగా మీ కృపను ప్రసాదించండి. పసివారి మొదలుకొని వృద్ధులందరిపై మీ ఆత్మను కృంభరింపచేసి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సేవకులకు వందనాలు. మంచిగా తాగాల్సింది యేసు ప్రభు తాగాడా సిలువలో? మంచిగా అడిగితే ఏమి ఇచ్చాడైనా? అంటే బాగా తాగేసి మత్తు పెడితే కాస్త నొప్పులు బాగా తట్టుకోలేకుండా ఉన్నాడేమో అని ఇచ్చాను. అట్లా పాస్టర్ గారు చెప్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు వాక్యం అందించిన విజయ్ కుమార్ గారికి
నా హృదయపూర్వక వందనాలు. సంఘం తరపున, మినిస్ట్రీ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. అట్లాగే ప్రియులారా, ఈ మొదటి దినమే మంచి వర్తమానాన్ని మనకు అందించారు ప్రభువ. అంత దూరం నుంచి కూడా ఆ వయసులో ప్రయాసపడి వచ్చి మనకు ఇంత అమూల్యమైన మాటలు మనకు అందించినందుకు ప్రభుని కనపడతాం. అలాగే మరి అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస దినాలు మనకు, మన కుటుంబాలు, మన గ్రామానికి, మన పరిచర్యలకు అందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చబడాలి. మన స్థితిగతులు, పరిస్థితులు మార్చబడాలి. మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. వారి బిడ్డలు దీవించబడాలి. ప్రభువుకి మహిమ రావాలి. మనం ప్రభుతో సాంగత్యం చేయడానికి ఆయన మనకిచ్చిన ఈ 3 దినాలని ఎవరో కూడా మిస్ కావద్దు. ఎందుకయ్యా అంటే ఉపవాసాలు అనగానే అవి మనోహరమైన పండుగలు. 5వ మాసంలో ఉపవాస దినాలు మనోహరమైన పండుగలు. ఈ 3-4 కూడా ప్రభు ప్రేరణతో పెట్టిన ఈ ఉపవాస దినాలు ప్రభు కార్యం చేస్తున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తామని చెప్పారు ప్రభు. కాబట్టి మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.